నేటి కాలంలో చాలా మంది ప్రవక్తలని చెప్పుకొనిచున్న వారు ఉన్నారు, ప్రవక్తలని పిలువబడుచున్న వారు ఉన్నారు, ప్రవక్తలని అనేకమైన పట్టణాలు, నగరాలు, దేశాలు పర్యటించుచున్న వారు ఉన్నారు. కానీ ప్రవక్త చేసే పని ఏమిటి? నేటి కాలంలో ఎందరో ప్రవక్తలని పిలుచుకొనుచునే వారు చేయలేని పని పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలలో మనము చూచుచున్న పని ఏమిటి? నేటి కాలంలో కూడా నిజముగా దేవుని చేత ఒక ప్రవక్తగా ఒక వ్యక్తి పిలుపునందుకుంటే అతడు చేయవలసిన పని ఏమిటి అంటే, పాత నిబంధనలో మనము చూచినప్పుడు ఇర్మియా తాను రాసిన పుస్తకములోని 2వ అధ్యాయమును మనము చూచినప్పుడు ఇర్మియా మాట్లాడుచూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుచూ ఉన్నాడు. యాకోబు ఇంటి వారులారా, 2వ అధ్యాయము 4వ వచనము, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచొచ్చు ఉన్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థుల మగునట్టు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి. One of the central themes of the book of Jeremiah is to confront the sinfulness of people. మనుషుల యొక్క పాప విషయమై పాపమును గద్దించుచు ఇర్మియా ఇశ్రాయేలుతో మాట్లాడుచూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా ప్రవక్తలైనను, బోధకులైనను, ప్రార్థనా పరులైనను, ఉపదేశకులైనను వారెవరైనను కూడా వారు లోక విషయమై ప్రప్రథముగా బోధించవలసిన అంశం ఏమిటి అనగా, ఇట్ ఈస్ దేర్ సిన్, వారి పాపము. లోకములో మనకు అవసరతలు లేవా? ఉన్నాయి. నాకు అవసరత ఉన్నది, నీకు అవసరత ఉన్నది, మనందరికి అవసరతలు ఉన్నాయి. శరీర అవసరతలు ఉన్నాయి, ఆత్మీయ అవసరతలు ఉన్నాయి, కుటుంబ అవసరతలు ఉన్నాయి, ఆర్థిక అవసరతలు ఉన్నాయి, సామాజిక అవసరతలు ఉన్నాయి. కానీ పాపము మరుగు చేసింది ఏమిటి? లోకము మరుగు చేయించినది ఏమిటి అంటే ఈ రుగ్మతలకు కారణమైనవి. అవును, కొన్ని పర్యాయములు దేవుడు నీ వ్యాధిని తన మహిమ కొరకు వాడుకోవచ్చు. నీవు ఎదుర్కొనుచున్న ఆ పరీక్ష, శోధనను సైతము దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి అనుమతించవచ్చును. కానీ నీవు పాపమును చూచినప్పుడు పాపము చేసినది ఏమిటి? ఈరోజు మనిషి కృంగిపోతూ ఉన్నాడు, మనిషి క్షీణించిపోతూ ఉన్నాడు. నరుని యొక్క బలహీనత నీవు చూడాలంటే పాత నిబంధనలో కీర్తన గ్రంథములో 6వ అధ్యాయంలో నీవు చూచినప్పుడు నరుని స్థితి ఎలా ఉన్నదో నరుడైన వాడు తెలుసుకోగలడు. కృంగిపోతూ, కృషించిపోతూ, క్షీణించుచు నరుడైన వాడు ఒకవైపు తన మనస్సునందును, రెండో వైపు తన దేహమందును బలహీనుడిగా మారిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే నీలో విత్తబడిన పాపము. నీ కుటుంబము చెదిరిపోతూ ఉంది. గొప్ప గొప్ప వారు లోకములో ఎంతో ప్రావీణ్యతను కలిగిన వారిగా, the one who have attained great success, they are being separated, వేరైపోతూ ఉన్నారు, విడిపోతూ ఉన్నారు. కుటుంబాలు సంక్షోభంతో నిండిపోయాయి. కారణం ఏమిటి? the seed of sin, పాప విత్తనము. ఎందరో కుటుంబము చెలాచెదరైపోతూ ఉంది, సంసార జీవితాలు చెలాచెదరైపోతున్నాయి. కారణం ఏమిటి అంటే పాప విత్తనము. సమాజము దుర్మార్గతతో నిండిపోయాయి. వ్యాధులతో నిండిపోవడం మాత్రమే కాక నరునిపై నరును, జనములపై జనము అన్నట్టుగా అయ్యో ఎందరో హతమొగుచ్చు ఉన్నారు, బాధింపబడుచు ఉన్నారు. నరుడే నరునికి శత్రువుగా నిలిచి ఉండి నరుని హతము చేయించు ఉన్నాడు. కారణం ఏమిటి అంటే పాపము. అందుకని నా వంటి దేవుని సేవకుడు చేయవలసింది ఏమిటి అనగా ఆ పాప విషయమై లోకాన్ని గద్దించాలి, ఆ పాప విషయమై లోకాన్ని మేలుకొల్పాలి. ప్రవక్త చేసే పని ఏమిటి అంటే he will condemn the sin of the world, పాపాన్ని ఖండిస్తాడు. కానీ కొందరు ప్రవక్తలను చెప్పుకుని వారు పాపమును గురించే మాట్లాడరు. విచారం, పాపాన్ని గద్దించరు. విచారం, పాపం వల్ల వచ్చు జీతము మరణమని బోధించరు. విచారం, పాపం వల్ల నరునికి కలుగు నిత్యాగ్ని గురించి వివరించరు. విచారం. ఇర్మియా గ్రంథము నేటి కాలమునకు సరిపడిన గ్రంథమని చెప్పుడు గల కారణం ఏమిటి? క్రైస్తవ సంఘమా, నీవు ఆలోచన చేసినప్పుడు నేటి కాలమందు క్రీస్తు యేసు వారు తిరిగి రానై ఉంటుండగా, ప్రభు యొక్క రాక సమీపముగా ఉంటూ ఉండగా ఇర్మియా చేసిన పనిని క్రైస్తవ సంఘము చేయిచూ ఉన్నది.
లోకాన్ని మేలుకొలుపుచున్నది వారి పాప విషయమై చింతించమని బోధ చేయిచు ఉన్నది.